హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మిస్టర్ బెరెడ్డి. సో ఈ వీక్ అయితే రమ్య మోక్ష గారు అయితే ఎలిమినేట్ అయ్యారు. రమ్య మోక్ష గారు ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు ఏంటని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో నేనేమనుకుంటున్నానంటే, సో ఆల్రెడీ రమ్య మోక్ష గారికి బయట కొంచెం నెగిటివిటీ అయితే ఆ నెగిటివిటీ తోటి లోపలికి వెళ్ళారు, అదొక పాయింట్. తర్వాత వెళ్ళటం వెళ్ళటం ఎవరైతే టాప్ పొజిషన్ లో ఉన్నారో తనుజ మరియు పవన్ కళ్యాణ్ తోటి అయితే రైవల్రీ క్రియేట్ చేసుకున్నారో అది ఇంకా మైనస్ అయింది. దీని తర్వాత తన హౌస్ లో ఉన్నంత సేపు ఏం చేసిందంటే ఏదైతే బ్యాక్ బిచ్చింగ్ చేసిందో, ఏదైతే పవన్ కళ్యాణ్ ఆ మాట వింటూ అంటే ఎంతకు అంటే మొన్న లాస్ట్ వీక్ లో నామినేషన్ లేదు కాబట్టి ఎలిమినేట్ అవ్వలేదు. పవన్ కళ్యాణ్ ఏదైతే ఆ మాట నిందో, పవన్ కళ్యాణ్ ఆ మాట చాలా నెగిటివిటీ అయిందనమాట, అమ్మాయిల పిచ్చోడు అన్నం అనేసి. తర్వాత వచ్చేసరికి అదే ప్లేస్ లో తనజ ప్లేస్ లో నేను ఉంటుంటే సో నేలకేసి కొట్టేవాదాన్ని, లేకపోతే చంపకేసి గట్టిగా ఇచ్చేదాన్ని అని చెప్పడం అనేది అదొక పాయింట్ నెగిటివిటీ అయిందనమాట. సో ఇక్కడ నేను బంధాలు పెట్టుకోవడానికి రాలేదు అది ఇది అని చెప్పేసి ఆఖరికి తను బంధం కోసం వెంపర్లాడింది అని ఎంతమంది కనిపించింది. సో తను ఎలిమినేట్ అవ్వడానికి నేను ఇవి కారణాలుగా అనుకుంటున్నారు. మీరు కూడా అలాగే అనుకుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.